క్రీస్తునందు ప్రియమైన శుభోచనం దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతించి గణపరిచి లేచారా? మరొక నూతన దినాన్ని దయచేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? మన జీవిత దినాలను, ఆయుష్ను, ఆరోగ్యాన్ని పొడిగించి మరొక నూతన దినం చూసే భాగ్యాన్ని దయచేసిన దేవునికి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈరోజు శుభవచనం కొరకు కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 34వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఈరోజు ప్రభు నిన్ను హెచ్చించునుగాక, మీ కుటుంబాలను హెచ్చించునుగాక, మీ పిల్లలను హెచ్చించునుగాక, మీ ఉద్యోగాల్లో మీకు హెచ్చింపు కలుగునుగాక, మీ వ్యాపారాల్లో మీకు హెచ్చింపు కలుగునుగాక, మీరున్న రంగాల్లో మీ చేతుల కష్టార్జితం దీవించబడునుగాక, మీకు హెచ్చింపు కలుగునుగాక. యేసయ్య మిమ్మల్ని హెచ్చించి ఆయన ఉన్నతంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మన ప్రభు మనల్ని హెచ్చించువాడు కదండి. ఆయన ఆలోచనే మనల్ని హెచ్చించాలని, దేవుని ఆలోచన మనల్ని హెచ్చించాలని, ఉన్నతంగా దీవించాలని. ఎప్పుడు మనం హెచ్చించబడతాం? అందరికీ ఆశ ఉంటుంది కదండి. నేను హెచ్చించబడాలి, నేనున్న రంగంలో, నేనున్న ఉద్యోగంలో, నేనున్న వ్యాపారంలో, నేను చేసే పనుల్లో దేవుడు నన్ను హెచ్చించాలి, దీవించాలి. ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆశ. బైబిల్ చెప్తుంది, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చింపు కలగదంట. ప్రభువే, దేవుడే ఒకని హెచ్చించును, ఒకని తగ్గించును. ఆయనే హెచ్చించేది, తగ్గించేవాడు కూడా ఆయనే. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. దేవుడు హెచ్చించాలంటే దీన మనసు చాలా ప్రాముఖ్యం. దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరి జీవితాల్లో హెచ్చింపు కలుగుతుంది? 3 విషయాలు మీకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. బలమైన మాట అండి. యేసు ప్రభు వారి మాటలే జీవపు మాటలు, యేసు ప్రభు వారి మాటలే ఆశీర్వాదపు మూటలు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో, తగ్గింపు చాలా ప్రాముఖ్యమండి. దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట దీనులమై బ్రతకటం నేర్చుకోవాలి. తగ్గింపు గుణము కలిగి జీవించడం నేర్చుకోవాలి. కొంతమందికి ఎంత ఉన్నా, దేవుడు ఎంత ఆశీర్వదించినా ఎదిగే కొద్దీ ఒదిగుంటూ నేర్చుకుంటారు, ఎదిగే కొద్దీ తగ్గించుకొని జీవించడం నేర్చుకుంటారు. దేవుడు వారినే ఒక దినాన ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. తను తాను తగ్గించుకొనివాడు. తగ్గించుకుంటున్నామా? తగ్గింపు మనసుందా మనలో? తగ్గింపు జీవితం ఉందా? ఒక చిన్న కథ మనం చిన్నప్పటి నుంచి విన్నదే. అది ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడంట. ఆ మంత్రి రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారి పక్కన కూర్చుండే ముందు రోజు ఈ మంత్రి దినచర్య ఏంటంటే, ఆ రాజుగారి దగ్గరికి వచ్చే ముందు ఆస్థానంలో బయట ఒక చిన్న కొట్టులాగా ఉండేదంట. ఆ కొట్టులోకి పోతాడు, కాసేపు అక్కడ ఉంటాడు, మరలా వచ్చేస్తాడు. ఎవరో చెప్పారు రాజుగారికి, రాజుగారు మీ దగ్గర కూర్చుండే ముందు ఈ మంత్రి బయట చిన్న గదిలోకి వెళ్ళి ఒక అరగంట సేపు ఏదో చేసి వస్తున్నాడండి, మొత్తానికి ఏదో మాకు అనుమానం వస్తుంది అని చెప్పారంట. వెంటనే ఆ రాజుగారు ఆజ్ఞాపించారు, ఆ కొట్టులో ఏముందో చూసి రండి అని. ఈ మంత్రి అక్కడికి వెళ్ళే సమయానికి కొంతమంది భటులు ఆ చుట్టుపక్కల గమనించడం ప్రారంభించారు. ఈ మంత్రి బయటకు వచ్చి మరలా రాజు దగ్గరికి రాగానే దాని తలుపులు తీసి చూసేసరికి మంత్రి వేసుకున్న ఒక పాత డ్రెస్ ఒకటి ఉందంట. రాజుగారు అడిగారు, ఎందుకు మంత్రి నువ్వు రోజు ఆ చిన్న గదిలోకి వెళ్ళి వస్తావంట, నా దగ్గరికి వచ్చి కూర్చుండే ముందంటే మంత్రి చెప్పాడు, రాజుగారు నేను ఈ ఆస్థానంలో మంత్రిని అయ్యే ముందు నాదొక చిన్న వ్యాపారం, నాదొక చిన్న కొట్టు. ఆ కొట్టులో ఆ చిన్న ఆ బట్టలు వేసుకొని నా జీవితాన్ని ప్రారంభించేవాడిని. నా జీవితం అలా జరిగేది.
ఈరోజు మంత్రిగా మీ పక్కన కూర్చుండే ముందు నా స్థితి అది, నా స్థితి నేను ఎప్పుడు మర్చిపోను, అది నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడంట. ఆశ్చర్యపడంట. దేవుడు మనల్ని హెచ్చించే కొద్దీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఒదిగి ఉండటం నేర్చుకోవాలి, ఒదిగి మాట్లాడటం నేర్చుకోవాలి, ఒదిగి మన జీవితాన్ని ప్రారంభించడం నేర్చుకోవాలి కదండి. నువ్వు ఏ బండల నుండి చెక్కబడితేవో కదా, దేవుడు అంటాడు నువ్వు ఏ బండ నుండి చెక్కబడితేవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడంటే ఎవరి దగ్గర అయితే తగ్గింపు గుణం ఉంటుందో దేవుడు వారిని హెచ్చిస్తాడు. రెండవది, దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో కూడా ఈ మాట ఉందండి. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితి కాబట్టి నీ తోడి వారి కంటే దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో నేను అభిషేకించును. ఎవరైతే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువే, ఆయన వాక్యము, ఆయన చెప్పిన మంచి మాటలు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు. ఎవరైతే నీతిని ప్రేమిస్తారో, మంచిని ప్రేమిస్తారో, దుర్నీతిని ద్వేషిస్తారో, కొంతమంది వారి జీవితంలో ఎప్పుడు రివర్స్గా చేస్తారు కదండి. దుర్నీతిని ప్రేమిస్తున్నారు, నీతిని ద్వేషిస్తున్నారు, దేవుని సన్నిధిని ద్వేషిస్తున్నారు. దేవుడు హెచ్చించాలంటే, దేవుడు ఆశీర్వదించాలంటే, ఆనంద తైలముతో నీ తోడి వారి కంటే నిన్ను అభిషేకించి హెచ్చించాలంటే నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. నీతిని ప్రేమిస్తున్నావా? నీతి కలిగిన జీవితాన్నే జీవిస్తున్నావా? దేవునికి తగినట్టుగా నడుచుకుంటున్నావా? వాక్యానికి తగినట్టుగా నడుచుకుంటున్నావా? వాక్యానుసారంగా నడుస్తున్నావా? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తే నీ తోడి వారి కంటే దేవుడు నిన్ను ఎక్కువగా హెచ్చించునుగాక. మూడవది, ఇక్కడే మనం చూసాం, మనం చదువుకున్న వాక్యంలోనే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయనను హెచ్చిస్తాడు. దేవుని కోసం కనిపెట్టుకొని ఉండాలి. దేవుడు ప్రతి వారికి ఒక సమయం పెట్టాడండి. యోసేపుకు ఒక సమయం పెట్టాడు, మోషేకు ఒక సమయం పెట్టాడు కదండి. దేవుని బిడ్డల జీవితాల్లో వారిని హెచ్చించడానికి దేవుడు ఒక సమయం పెట్టాడు. నిన్ను హెచ్చించడానికి దేవుడు ఒక సమయం పెట్టాడు. ఆ సమయం వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండు. తొందరపడబాకు. తొందరపడి నడుచువాడు దారి తప్పిపోతాడంట. తొందరపడి నడవబాకండి. దేవుని కోసం కనిపెట్టుకొని ఉండండి. ఆయనకు ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వెక్కడున్నా నిన్ను పైకి తీసుకొని వస్తాడు. నువ్వెక్కడున్నా కదండి, తన మహిమ గల సింహాసనం ఎదుటికి నిన్ను తీసుకొస్తాడు. పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తుల్లి దేవుడు. దావీదు ఎంత కనిపెట్టుకున్నాడు. దేవుడు ఆశీర్వదించలేదా? దేవుడు వదిలిపెట్టాడా? ఇశ్రాయేలుకు రాజుగా చేయలేదా? ఒక సమయం వచ్చిందండి, దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఈరోజే. ఖచ్చితంగా ఆ సమయం వరకు కనిపెట్టుకొని ఉండు. దేవుడు నిన్ను హెచ్చించునుగాక. యేసయ్య నీ కుటుంబాన్ని హెచ్చించునుగాక, నీ బిడ్డలను హెచ్చించునుగాక, నీ బిడ్డల జీవితాలు గొప్ప కార్యాలు చేయనుగాక. మీ బ్రతుకుల్లో దేవుడు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని దీవించి హెచ్చించునుగాక. ఈరోజు మీ రోజు. దేవుని కోసం కనిపెట్టుకోండి. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించండి. దేవుని ఎదుట తగ్గించుకొని బ్రతకండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చించునుగాక. ఈరోజే ఆయన మీ కుటుంబాలని హెచ్చించునుగాక. మీరున్న స్థితిలో, మీరున్న రంగాల్లో, మీరున్న వ్యాపారాల్లో, సమస్త విషయాల్లో యేసయ్య మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా శ్రేష్టమైన మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఆసక్తితో విన్న బిడ్డలను దీవించండి. ఎవరైతేనైనా హెచ్చించబడాలని ఆలోచనతో ఉన్నారో మీరు హెచ్చించే దేవుడు అయ్యా. ఖచ్చితంగా నాయన మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి అయ్యా, మిమ్మల్ని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినప్పుడు ఖచ్చితంగా మీరు హెచ్చిస్తారు. మీదట తగ్గించుకొని బ్రతికినప్పుడు ఖచ్చితంగా మీరు హెచ్చిస్తారు. ప్రభా, విన్న మాటలు దీవించండి. మీకోసం కనిపెట్టుకొని జీవించినప్పుడు మీరు హెచ్చించే దేవుడవు. మా ప్రియులందరినీ మీరు హెచ్చించండి. ఈరోజు నీ బిడ్డలు ఏ కార్యాల కోసం ఎదురు చూస్తున్నారో సఫలం చేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ముట్టి బాగు చేయండి ప్రభా. నీ బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండండి. పనిపాట్లన్నింటిలో మీ కృపా కాపుదల దయచేయండి. ఎదుర్కోబోయే ప్రతి శోధన కీడు తప్పించి క్షేమకరమైన మార్గాలు నీ బిడ్డలు నడిపించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ
క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలు పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈ శుభవచనం మీరు చుట్టమే కాదు, 10 మందికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు పాస్టర్ ఫిలిప్ విఎన్కే. ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో శుభవచనం ప్రతిరోజు వస్తుంది. ఈ చిన్న వాక్యం ద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. దేవుని కృప మీతో కూడా ఉండునుగాక. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.